శుక్రవారం నాడు జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ చెన్నై జట్లు చెన్నై వేదికగా తలపడ్డారు. అయితే ఈ మ్యాచ్లో మొదటిగా చెన్నై బ్యాటింగ్ చేసింది. హైదరాబాద్ జట్టు బౌలర్లలో హర్షల్ పటేల్ అయితే చెన్నై జట్టుకు చుక్కలు చూపించాడు. ఏకంగా కీలకమైన వికెట్లు బ్రావిస్ ఖాన్ వికెట్ కానీ లేదా ధోని వికెట్ కానీ ఇలాగా 4 వికెట్లు తీసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తర్వాత హర్షల్ పటేల్ వ్యాఖ్యానిస్తూ ఎమోషనల్ అయిపోయాడు. ఇంతకీ హర్షల్ పటేల్ ఏమన్నాడంటే, ఈ రోజు గెలుపు చాలా ప్రశాంతంగా అనిపిస్తోంది. గత 3, 4, 5 గేముల నుంచి మేము ఎంతో కొంత కృషి చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడో మేము గెలుపుని మిస్ అయిపోతున్నాము. ఏదో ఒక చిన్నపాటి పొరపాటు చేస్తున్నాం. దాంతో చాలా, చాలా అంటే చాలా మూల్యం చెల్లించుకుంటున్నాం. ఈరోజు నాకు ధోని వికెట్ అత్యంత స్పెషల్ వికెట్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ధోని రావడంతోనే తను ఖచ్చితంగా పరుగులు చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అంత ఈజీగా అవుట్ అవుతాడని నేనైతే అనుకోలేదు. అయితే ఈరోజు మేము అన్ని గెలుపుల కన్నా ఈ గెలుపుని ఎక్కువగా ఆస్వాదిస్తున్నాం. వరుస ఓటముల తర్వాత ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకోకుండా ఉండాలి అంటే ఈ గెలుపు మాకు చాలా అవసరం. నేను ఒకటే ఫిక్స్ అయ్యాను. అంటే ఈ ఈ ఈ పిచ్ మీద కానీ లేకపోతే ఈ వికెట్ మీద కానీ హారిజాంటల్‌గా హిట్ చేయడం బ్యాటర్స్‌కు చాలా కష్టమైన పని. అందుకనే ఆహ్, ఆటగాళ్ళని స్క్వేర్ లెగ్ దిశగా లేదా మిడ్ వికెట్ దిశగా బా బా వాళ్ళు బ్యాటింగ్ చేయాలనేటట్టుగా నేను బౌలింగ్ చేసేవాడిని. అందుకనే వాళ్ళు కొంతవరకు తడబడ్డారు అన్న మాట ఖచ్చితంగా నిజం. అయితే నేను ధోనికి కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయాలని అనుకున్నా. లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయటం వల్లే ఇటువంటి ఫలితాలు సాధ్యమవుతుంటాయి. అయితే ఈ మ్యాచ్ బరిలోకి దిగే ముందు మా జట్టు ఫ్రాంచైజీ యాజమాని కావ్య మారన్‌కు ఒక మాట ఇచ్చి వచ్చాను. అయితే మేము గత కొద్ది కాలంగా బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ కూడా అసలు మ్యాచ్‌లో ప్రత్యక్ష మ్యాచ్‌లో అస్సలు రాణించలేకపోతున్నాం. ఈరోజు నా నుంచి మీరు ఒక అద్భుతమైన క్రికెట్ చూస్తారు అని నేను తనకి చెప్పి వచ్చాను. జట్టు యాజమాన్యం చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బహుశా ఇటువంటిది కొన్ని కొన్ని గొప్ప అనుభూతులు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అయితే నాకు నా గురించి చెప్పాలి అంటే నా ఫ్యామిలీయే నాకు ప్రపంచం. బహుశా నా ఫ్యామిలీయే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. క్రికెట్ అనేది నా జీవితమే కావచ్చు. కానీ ఫ్యామిలీ అంతకన్నా ఎక్కువ అంటూ చెప్పుకొచ్చాడు.